హాయ్ వెల్కమ్ టు తెలుగు గురు యూట్యూబ్ ఛానల్. డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ లిస్టులో అర్హులైన వారి వివరాలను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఫైనల్ లిస్టులో ఒక్కో గ్రూపుకి ఎంత రుణమాఫీ కానుంది, మీ పొదుపు గ్రూపును ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఇంకా ఎంత మొత్తం లోన్ని బ్యాంకుకి చెల్లించాల్సి ఉందో ఒక్క నిమిషంలోనే మీ మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి 200 లైక్స్ అనేవి టార్గెట్ గా ఇవ్వటం జరుగుతుంది. మీరిచ్చే ఈ లైక్స్ అనేవి ఇలాంటి మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని అందరికంటే ముందుగా మీకు అందించడానికి మాకు సపోర్ట్ లా పనిచేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని, ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనే మరొక ఆప్షన్ షో కావటం జరుగుతుంది. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోగానే మన ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితేనే వీలైనంత మందికి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే ఇలా మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్ని కిందకి స్క్రోల్ చేయగానే డ్వాక్రా రుణమాఫీ స్టేటస్ చెకింగ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కింద ఉన్న వెబ్ లింక్ ని క్లిక్ చేయగానే ఇలా మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్ లో డిస్ట్రిక్ట్ దగ్గర మీ యొక్క డిస్ట్రిక్ట్ ని, మండలం దగ్గర మీ యొక్క మండలాన్ని, క్లస్టర్ దగ్గర మీ యొక్క క్లస్టర్ని ఎంచుకోవాలి. కింద ఉన్న వివో దగ్గర మీ యొక్క విలేజ్ ఆర్గనైజేషన్ నేమ్ని, దాని పక్కనే ఉన్న ఎస్హెచ్జి నేమ్ దగ్గర మీ యొక్క గ్రూప్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని మెంబర్ నేమ్ దగ్గర ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. కింద ఉన్న డేటు, మంత్ అండ్ ఇయర్, ఫ్రమ్ టు డేట్ అనే ఆప్షన్ని వేటిని క్లిక్ చేయకండి. దాని కింద కనపడుతున్న ప్లస్ సింబల్ని క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ అనేవి షో కావటం జరుగుతుంది. ఇలా షో అయిన 3 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయగానే పైన వీడియోలో చూపుతున్న విధంగా మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో మీ యొక్క పొదుపు సంఘానికి సంబంధించిన సాధారణ సమాచారం కింద మీ యొక్క జిల్లా, గ్రామం పేరు, సంఘం కోడు, సంఘం యొక్క సామాజిక స్థితి, మీ యొక్క బ్యాంకు నేము, మీరు పొదుపుని ఎప్పటి నుంచి ప్రారంభించారు, మీ పొదుపు అకౌంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ని చూపించడం జరుగుతుంది. సభ్యుల వివరాలు కింద మీ పొదుపు సంఘంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు, సభ్యుల యొక్క వయసు, వారి యొక్క సామాజిక స్థితి, వారు పొదుపులో ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారో మొదలైన సమాచారం ఇక్కడ చూడవచ్చు. వెబ్ పేజ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే సమావేశపు సెట్టింగుల కింద మీ యొక్క గ్రూపు మంత్కి ఎన్ని సమావేశాలను నిర్వహిస్తుంది, చివరి సమావేశం ఎప్పుడు జరిగిందో మొదలైన సమాచారం ఇక్కడ చూడవచ్చు. అలాగే సభ్యుల వివరాల కింద 9/8/2020 వరకు ప్రతి సభ్యుడు చెల్లించిన పొదుపు వివరాలను తెలుసుకొనవచ్చు. వెబ్ పేజ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే 9/8/2020 వరకు సభ్యుల యొక్క అప్పులు మరియు నిల్వల పూర్తి వివరాలని కింద చూడవచ్చు. పైన వీడియోలో చూపుతున్న పొదుపు గ్రూపుకి సాధారణ బ్యాంక్ లోన్తో పాటు శ్రీనిధి పొదుపు లోను కూడా పొందడం జరిగింది. అందువలన వీరికి 2 లోన్లకి సంబంధించిన అప్పు నిల్వల వివరాలు ఇక్కడ చూపించడం జరుగుతుంది. 9/8/2020 నాటికి సంఘం రుణాల మొత్తం నిల్వ వివరాల విషయానికి వస్తే ఈ పొదుపు గ్రూపుకి సాధారణ బ్యాంక్ లోన్తో పాటు శ్రీనిధి లోన్తో కలుపు 4,01,200 మంజూరు కావడం జరిగింది. ఇంకా లోన్ నిల్వ 2,77,795 కట్టాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్లు మరియు చెల్లింపుల పట్టిక కింద మీ యొక్క పొదుపు గ్రూపు వసూళ్లు మరియు చెల్లింపులు ఎంత చేసిందో పూర్తిగా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఆస్తి బాధ్యతల పట్టిక కింద 9/8/2020 నాటికి మీ యొక్క బ్యాంకులో ఉన్న నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలు చూపించడం జరుగుతుంది. జిల్లా ప్రతి ఒక్క గ్రూపు వివరాలు ఈ వెబ్సైట్లో ఉన్న వారికి రుణమాఫీ వర్తించనుంది. మీరు కూడా కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ యొక్క పొదుపు వివరాలు వెబ్సైట్లో చెక్ చేసుకోండి.
ఇంకా మీ పొదుపు గ్రూపు మొత్తానికి ఎంత లోను అనేది మాఫీ కానుందో ఎలా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద ఉన్న లింక్ 2ని క్లిక్ చేసి మీ యొక్క SHG ఐడిని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ని క్లిక్ చేయగానే మీ పొదుపు గ్రూపుకు సంబంధించిన లోన్ డీటెయిల్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో లోన్ అవుట్ స్టాండింగ్ కింద మీకు ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో అంత అమౌంటే మీకు రుణమాఫీ కానుంది.